ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఉద్రిక్తత నెలకొంది. వెంకటాయపాలెం సమీపంలోని 60 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకోవాలని కోర్టు ఉత్తర్వులు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. అక్కడ నివాసాలు ఏర్పరచుకున్నటువంటి గుడిసెలను జేసీబీల సహాయంతో తొలగిస్తున్నారు. దీంతో అధికారులు అక్కడ నివాసం ఉంటున్న వారిని అడ్డుకున్నారు అధికారులని. దీంతో స్థానికంగా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అయితే కొన్ని నెలలుగా తాము ఇక్కడే నివాసాలు ఏర్పరచుకున్నామని, ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఖాళీ చేయడానికి గడువు ఇవ్వాలని కోరుతున్నారు. ఖాళీ చేయాల్సిందేనని అధికారులు పట్టుబడుతున్నారు. పోలీసులు భారీగా మోహరించడంతో పరిస్థితి ఇప్పుడు ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తంగా మారింది. గత కొన్నేళ్లుగా ఈ 60 ఎకరాల భూదాన్ భూమిపైన వివాదం కొనసాగుతుంది. కోర్టు ఉత్తర్వులతో స్వాధీనం చేసుకునేందుకు ఇవాళ అధికారులు రంగంలోకి దిగారు. అయితే ఈ భూములలో సుమారు 600 మంది నివాసం ఉంటున్నారు. కొందరు శాశ్వత నిర్మాణాలు చేపట్టారు, మరికొందరు తాత్కాలిక నిర్మాణాలతో సరిపెట్టుకున్నారు. ఇవాళ అధికార యంత్రాంగం 1000 మందికి పైగా పోలీసులు భూదాన్ భూములలో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తుంది. జేసీబీలతో గుడిసెలను తొలగిస్తుంది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఖాళీ చేయిస్తున్నామని చెబుతున్నారు అధికారులు. ఇన్నేళ్లుగా ఇక్కడే ఉన్న తాము ఎక్కడికి వెళ్లాలని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అయితే తాము ఖాళీ చేస్తే అధికార బలంతో ఈ భూమిని కబ్జా చేయాలని కొందరు పెద్దలు భావిస్తున్నారని బాధితులు ఇక్కడ వాపోతున్నారు. ఏదేమైనా కూడా అక్కడ నివసిస్తున్నటువంటి వారందరూ కూడా ఆల్ ఆఫ్ సడన్గా ఇల్లు కూల్చేసి మమ్మల్ని వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాం, కొంత సమయం ఇవ్వండి అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులకు అడ్డుపడ్డారు. జేసీబీలతో ఇల్లు కూల్చుతున్నటువంటి గుడిసెలను తొలగిస్తున్నటువంటి సందర్భంలో జేసీబీలకు అడ్డుపడి కొంత ఉద్రిక్త వాతావరణానికి క్రియేట్ చేయడంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించి వారిని తప్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా పూర్తి చేస్తున్నారు. ఇళ్లను గుడిసెలను తొలగించి ఆ భూమిని ఆక్యుపై చేసుకునేటువంటి దిశగా అక్కడ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.